తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ ప్రదీప్ జోషి గురుగారు. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, లాస్ట్ టైం మనము వీడియో చేసినప్పుడు మీరు చెప్పున్నారు ఆగస్ట్ 18 తర్వాత నిజంగానే విపత్తులు వస్తాయి, వరదలు వస్తాయి, చాలా తెలుగు రాష్ట్రాలకి కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంటుందని. అన్నట్టు తూచా తప్పకుండా అయింది. అయితే ఇప్పుడు మళ్ళీ మనకి పాక్షిక చంద్రగ్రహణం సెప్టెంబర్ 18 నుండి. మరి ఈ ప్రభావం తెలుగు రాష్ట్రాలపైన, ఇతర దేశాలపైన, ముఖ్యంగా మన దేశం పైన ఎలా ఉండబోతుంది, విధి విధానాలు ఏం పాటించాలి అని మీ ద్వారా తెలుసుకోవాలనుంది. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. రోగాన్ అశేషాన్ అపహాంసి తుష్టా రుష్టాతు కామాన్ సకలాన్ అభీష్టాన్ త్వామాశ్రితానాం న విపన్నరాణాం త్వామాశ్రితాం హ్యాశ్రయతాం ప్రయాంతి. సర్వాబాధా ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యం అస్మద్వైరి వినాశనం. శ్రీమాత్రే నమః. ఇది చాలా జాగ్రత్త వినండి. ఎవరైతే గనక పిల్లలు గ్రహణం సమయంలో, అంటే ఇప్పుడు ఈ సెప్టెంబర్ 17, 18కేమో చంద్రగ్రహణం ఉంది, అక్టోబర్ 2కేమో సూర్యగ్రహణం ఉంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, చంద్రగ్రహణము సూర్యగ్రహణం ఇవి రెండు కూడా అయింది అని అంటే కలిసే వస్తాయి. అంటే 15 రోజుల గ్యాప్లోనే వస్తాయి తప్పకుండా. ఇటు సూర్యగ్రహణం వచ్చింది అని అంటే తర్వాత చంద్రగ్రహణం పక్కా గ్యారంటీకి వస్తుంది. సో అందులో ఒక డౌట్ లేదు. ఈ మధ్య కాలంలో ఎవరైనా పుడితే దీన్ని సంధికాలము అంటారు, గ్రహణ సంధికాలము అంటారు, దీన్ని గ్రహణ వేదకాలం అని కూడా అంటారు. ఎవరైతే ఈ గ్రహణ వేదకాలంలో పుడతారో వాళ్ళ జీవితంలో వాళ్ళకి అదృష్టం రాదు. వాళ్ళ జీవితంలో ఏ పనికి వెళ్ళినా వాళ్ళకి విఘ్నాలు జరుగుతూనే ఉంటాయి. జీవితంలో ఆనందం అనేది దొరకదు. ఏదో ఒక మూలకంగా వాళ్ళకి ఏదో ఒక వెలుతు వస్తుంది. అయితే కుటుంబ జీవితం బాగుండదు, లేదా ఆరోగ్య జీవితం బాగుండదు, లేకపోతే ఫినాన్షియల్ సపోర్ట్స్ ఉండవు, లేకపోతే ఇల్లు దొరకదు, లేదంటే వాహన గండాలు ఏవో జరుగుతూ ఉంటాయి. ఇలాంటి ఇబ్బందులు ఈ గ్రహణ వేదలు పుట్టినటువంటి వాళ్ళకు ఉంటాయి. సో మీరు ఏ డేట్ ఆఫ్ బర్త్ పుట్టారు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ రాసుకోండి, మీ డేట్ రాసుకొని pradeepjoshi.com వెబ్సైట్కి విజిట్ అయ్యి మీ యొక్క హోరోస్కోప్ని ఆర్డర్ చేసుకోండి. మీకు కుండలి వస్తుంది. ఆ కుండలి లోపల మీరు చూసుకోవాలి, లగ్న కుండలి, జన్మ లగ్న కుండలి అని టైటిల్ వస్తుంది. అందులోపల చంద్ర రాహు చంద్రకేతు కలిసి ఉన్నారో లేదో చూసుకోండి. ఆ బాక్స్లో చంద్రరాహు లేదా చంద్రకేతు కలిసి ఉంటే మీరు సెప్టెంబర్ 18వ తారీఖు రోజున మేమైతే పొద్దున పూట అంటే 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు చంద్రగ్రహణ వేద పూజ చేస్తాం. సో దీన్ని చంద్రామృత సిద్ధి తంత్రము అంటారు. ఆ పూజ చేయటం వల్ల ఎందుకోసం అంటే అప్పుడు గ్రహణ వేద ఉంది కాబట్టి, ఇప్పుడు గ్రహణ వేద ఉన్న సందర్భంలో ఆ గ్రహానికి మీరు యజ్ఞము ద్వారా శక్తిని సమకూర్చగలిగితే మీకు తిరిగి ఆ శక్తితోటి ఆ గ్రహణ వేద పీడ అనేది మీకు తొలగిపోతుంది. కాబట్టి 18వ తారీఖు రోజున ఉదయం మేము చంద్రామృత సిద్ధి తంత్రం మేము చేస్తాం. ఆ చంద్రామృత సిద్ధి తంత్రానికి రావాలి. ఒక ప్రత్యేకమైన శివలింగం ఉంటుంది, చంద్రామృత శివలింగం అని ఒక ప్రత్యేకమైన లింగం ఉంటుంది. ఆ శివలింగం ఇచ్చిన తర్వాత దాన్ని సిద్ధి చేసుకున్నట్లయితే వాళ్ళకి జీవితంలో ఆ యొక్క చంద్రగ్రహానికి సంబంధించిన దోషాలు క్రమేపీ తొలగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చంద్రగ్రహణానికి గర్భవతులు ఇచ్చేయాలి. గురుగారు, మరి గర్భవతులు ఎలాంటి నియమాలు పాటించాలి? మన దేశంలో ఉన్న సుమన్ టీవీ ఇతర దేశాల వాళ్ళు, రాష్ట్రాల వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కాబట్టి ఎలాంటి నియమాలు పాటించాలి? ఈ గ్రహణము మన దేశంలో అయితే కనబడదు కాబట్టి గ్రహణ నియమాలు ఏవి వర్తించవు. భోజన నియమాలు కానీ, ఆ తర్వాత ఇల్లు కడుక్కోవడాలు కానీ ఏమి లేవు. కానీ గర్భిణీ స్త్రీలకు మాత్రం వేదం ఉంటుంది. 3వ నెల నుంచి ప్రారంభం చేసుకొని 9వ నెల వరకు గర్భిణీ స్త్రీలకు వేద విపరీతంగా ఉంటుంది. 1వ నెల వాళ్ళకు కూడా ఉంటుంది కానీ అంత ఎఫెక్టివ్గా ఉండదు. కానీ 3వ నెల నుంచి 9వ నెల ఉన్నటువంటి వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది. కానీ నేను చెప్తున్నది ఏంటంటే, కన్సీవ్ అయ్యారు, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది అని తెలిసిన ప్రతి ఒక్క స్త్రీమూర్తి ఈ యొక్క ఇంట్లోనే ఉండండి. 18వ తారీఖు రోజున మీరు 18వ తారీఖు అంటే ఇంకా 17 రాత్రి పడుకున్నారు అంటే 18వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల వరకు పడుకోండి కంటిన్యూగా. నిద్ర లేవకండి, ఇంట్లోనే ఉండండి. ఇంట్లోకి వెలుగు రాకుండా చూసుకోండి, పడుకోండి అంతే. మీరే కష్టం వద్దు. కాకపోతే ఆహార నియమాలు ఏమీ లేవు, కమ్మగా తినొచ్చు, ఏదైనా తినొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వకండి, బయటకు రాకండి. ప్లస్ నాన్ వెజ్ తినకండి. ఈ రోజు మాత్రం నాన్ వెజ్ తినకండి, గుడ్డు కానీ నాన్ వెజ్ కానీ తినకండి. పాల పదార్థాలు అవాయిడ్ చేయండి. మామూలుగా ఫ్రూట్స్ తినండి,
అన్నం తినండి, ఏవైనా తినండి, బయటకు రాకండి. ఓకే. మంచినీళ్లు తాగుతున్న కృష్ణ మంత్రం చదువుకోండి, నమో నారాయణాయ లేదా నమశివాయ అనే మంత్రం చదువుకోండి. ఓంకారం చదవకూడదు గర్భిణీ స్త్రీలు. లేదా అన్నిటికన్నా అద్భుతమైన దివ్య మంత్రము శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః అని మనసులో జపం చేసుకుంటూ ఉండండి. ఫోన్లు దూరంగా పెట్టండి, రేడియేషన్కి ఫోన్లు దూరంగా పెట్టండి, టీవీలు చూడకండి, చక్కగా పడుకోండి, ఒకవైపు తిరిగి పడుకోండి, మంచి పుస్తకాలు చదవండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ తోటి కదని ఉంటే మంచి దైవ చింతన చేయండి. లేదంటే మన సుమన్ టీవీలో నా ఎన్నో వీడియోలు ఉన్నాయి, చాగంటి కోటేశ్వరరావు గారి వీడియోలు ఉన్నాయి, శ్రీమద్ భాగవత ప్రవచనాలు వినండి, సామయుధం షణ్ముఖ శర్మ గారివి, ఇంకా చాలామంది మహానుభావులు చెప్పారు, మంచి మంచి కథలు వినండి, దైవ కథలు వినండి. సో అవాయిడ్ చేయండి. అతిగా నవ్వకూడదు, అతిగా వాగకూడదు. సో ఏది అతి చేయకండి, ఇంట్లో ఉంటే సరిపోతుంది. కంపోజ్ గా ప్లెజెంట్ గా రెస్ట్ తీసుకొని మంచి మాటలు మంచి పుస్తకాలు చదివితే సరిపోతుంది అంతే. గురుగారు ఏ దేశాల వారికి వస్తుంది? సో ఈ చంద్రగ్రహణం మన భారతదేశంలో అయితే కనపడదు. సో సదరన్ ఏషియాలో, అదేవిధంగా అమెరికాలో, అదేవిధంగా యూరోప్లో ఈ గ్రహణం కనిపించే అవకాశం ఉంటుంది. ఈ గ్రహణ ప్రభావము ఆయా దేశాల్లో విపత్తులకు మాత్రం దారితీస్తుంది. ఆయా దేశాల్లో జలప్రళయాలు సంభవిస్తాయి, భూకంపాలు సంభవిస్తాయి. ఇక ఆయా దేశాల్లో కొన్ని పరివర్తనమైనటువంటి యోగాలు అయితే ఉంటాయి. ఇంకా ఆయా దేశాల వాళ్ళు చూసుకోవాలి. రైట్ గురుగారు, మరి ఆయా దేశాల్లో ఉన్న మన తెలుగు వాళ్ళ కోసం మీరు చెప్పే రెమెడీస్ గ్రహణ సమయంలో? నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, మీరు అక్కడ రెమెడీ చేసుకుంటారో చేసుకోలేకపోతారు. ఎందుకోసం అంటే అక్కడ అంత పండితులు ఉండరు. కాబట్టి మీరు ఉన్నంతలోనే ఏ దేశంలో ఇది పెనంబ్రల్, ఇది సంపూర్ణ చంద్రగ్రహణం కూడా కాదు, ఇది కైండ్ ఆఫ్ బ్లడ్ మూన్ అంటారు. అంటే చంద్రుడు మనకి ఎర్రగా కనిపిస్తాడు. సో ఆ యొక్క భూమి యొక్క నీడ పార్షల్ గా దాని మీద పడుతుంది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం కాదు, ఖగ్రాస చంద్రగ్రహణం కాదు, ఇది పెనంబ్రల్ చంద్రగ్రహణం అంటారు. సో చంద్రుడి పైన భూమి యొక్క ఛాయ పడుతుంది. కాబట్టి ఏం జరుగుతుంది అని అంటే కనుక, ఈ గ్రహణ ప్రభావం ఎక్కడైతే మన యొక్క సుమన్ టీవీ ఎక్కడికైనా పోతుంది, వరల్డ్ వైడ్గా వెళ్తుంది. కాబట్టి ఎవరైతే యూరోప్ కంట్రీలో, తర్వాత అమెరికాలో ఎవరైతే ఉన్నారో, మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఇంట్లోనే కూర్చొని జపం చేసుకోండి. పురుషులైతే కనుక ఓం నమ శివాయ, అదేవిధంగా ఓం నమో నారాయణాయ ఈ మంత్రం చదువుకోండి. లలితా సహస్రనామం చదవండి, విష్ణు సహస్రనామం చదువుకోండి. ఉన్నంతలో ధ్యానం చేసుకోండి, జపం చేసుకోండి. పిల్లలైతే కనుక ఏం చేయాలి అని అంటే, గ్రహణ సమయంలో ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ట్రిక్ ఇది. గ్రహణ సమయంలో ఇది విలోమ కాల సర్ప యోగం అంటారు. మనకి ఏదైతే సబ్జెక్టు జీవితంలో కష్టతరమైందో రాదో, ఆ సబ్జెక్ట్ని గ్రహణ సమయంలో భగవంతునికి నివేదన చేస్తూ ఆ సబ్జెక్ట్ చదవాలి. చదివితే ఆ సబ్జెక్ట్ వచ్చేస్తుంది. నాకు మ్యాథమెటిక్స్ చాలా కష్టం. మా నాన్నగారు ఏం చెప్పారు అంటే, సూర్య సిద్ధాంతం నాకు రాదు, నేను ఫెయిల్ అయిపోయానంటే, నువ్వు గ్రహణం సమయంలో చదువు, నీకు అది సిద్ధిస్తుంది అన్నాడు. నేను గ్రహణ సమయంలో సూర్య సిద్ధాంతం మొత్తం పారాయణం చేశాను. ఆ తర్వాత గ్రహలాఘవము అన్నీ బాగా వచ్చేసాడు నాకు. కాబట్టి మీకు కూడా చెప్పేది ఏంటంటే, మీకు ఫిజిక్స్ ప్రాబ్లం ఉన్నా, మ్యాథమెటిక్స్ ప్రాబ్లం ఉన్నా, ఏదైనా ఎగ్జామ్లో ఫెయిల్ అవుతున్నా, ఈ గ్రహణ సమయంలో చదవండి. పిల్లలందరికీ చెప్పేది ఏంటంటే, విద్యార్థులు చదవండి, మీకు యోగిస్తుంది. సరే, ఎవరైనా సరే ఈ గ్రహణం అప్పుడు మరి మా రాశిలో జరుగుతుంది అనండి, మరి మాకు బాగలేదు అని అంటే, మీరు నా వెబ్సైట్కి విజిట్ అవ్వండి, మీ గోత్రనామాలు అక్కడ ఎంటర్ చేయండి. మీ గోత్రనామాల పైన చదివి మీకు గ్రహణ ప్రసాదము, మాలలు మీకు పంపించడం జరుగుతుంది. సో విన్నారు కదా, గురుగారు చెప్పింది తూచా తప్పకుండా పాటించండి, అంతా మంచి జరుగుతుంది. అంతే కదా గురుగారు? శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే.